హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఒకటి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుండి ఒక నోటిఫికేషన్, మరొక జోన్ నుండి వేరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఇండియాలో ఒక మంచి జాబ్ పొందడం చాలా కష్టం. మీరు టైర్ 2, టైర్ 3 లాంటి సిటీస్లో గ్రాడ్యుయేషన్ అయితే మీ రెజ్యూమే అమెజాన్, స్విగ్గీ లాంటి సంస్థల్లో ఫస్ట్ ఫేజ్లోనే స్టక్ అయిపోతుంది. కానీ రీలెవెల్ ద్వారా మీరు ఇప్పుడు మంచి జాబ్ అయితే పొందవచ్చు. రీలెవెల్ బై అన్అకాడమీ ఇప్పుడు రీలెవెల్ సెలెక్ట్తో మీ ముందుకైతే వచ్చింది. ఇది 5 రోజుల ఈవెంట్. సో మీరు సింపుల్ టెస్ట్ రాసి మోయింగేజ్, వింగీఫై, టైమ్స్ నెట్వర్క్, హిప్టో లాంటి కంపెనీస్లో మంచి జాబ్ అయితే పొందవచ్చు. అలాగే టాప్ స్కోరర్స్కి ఐఫోన్, మ్యాక్బుక్, ఐవాచ్ లాంటివి గిఫ్ట్గా కూడా ఇస్తారు. ఇది అందరికీ పాసిబుల్ అవుతుందండి. సో మనం ఇక్కడ ప్రథమ్ అనేటువంటి అతని గురించి చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ చేసి రీలెవెల్ ద్వారా జాబ్ అయితే పొందాడు. రీలెవెల్లో ఫ్రంట్ ఎండ్ టెస్ట్ రాయడం ద్వారా వింగీఫై సంస్థలో అతనికి జాబ్ రావడం జరిగింది. అతని ఫాదర్తో కలిసి ఉన్నటువంటి హోర్డింగ్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. కాబట్టి జూన్ 1 నుండి 5 మధ్యన మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ రాయండి. అందులో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లాంటి చాలా రకాల టెస్ట్స్ అయితే ఉంటాయి. ఈ జాబ్స్కి 10 to 15 lakhs శాలరీ కూడా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఒక స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ రాయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి సంబంధించి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత మరొక జోన్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ నోటిఫికేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి లాలాగూడలో ఉన్నటువంటి హాస్పిటల్లో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి హాస్పిటల్ అసిస్టెంట్కి సంబంధించి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 20 వేకెన్సీస్లో ఎస్సీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ, ఓబీసీస్కి 9, యూఆర్ క్యాండిడేట్స్కి 2, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 10th పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో 10th ప్లస్ ఐటీఐ అయితే కాదు, 10th కానీ ఐటీఐ కానీ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. సో 18,000 రూపాయల శాలరీతో పాటు మీకు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి రిటైర్డ్ రైల్వే స్టాఫ్ అప్లై చేసుకోవచ్చు, అలాగే నార్మల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఓపెన్ మార్కెట్లో కొంతమంది క్యాండిడేట్స్కి అలాగే రిటైర్డ్ స్టాఫ్కి కూడా ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ స్టాఫ్ అయితే వారికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేటు, మెడికల్ ఐడెంటిటీ కార్డు, పీపీఓకి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదే ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి నార్మల్ క్యాండిడేట్స్ అయితే వారికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నార్మల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 19 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏజ్ని కూడా మీరు యాడ్ చేసుకొని నార్మల్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ లాలాగూడలో ఉన్నటువంటి సెంట్రల్ హాస్పిటల్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి 18,000 రూపాయల శాలరీతో పాటు అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా ఉంటాయని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ 2 గూగుల్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఇంకా నార్మల్ క్యాండిడేట్స్కి సంబంధించి మరొక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు జూన్ 4 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో మీరు వారు పిలిచినటువంటి పర్టికులర్ డే రోజున ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, వాకిన్ ఇంటర్వ్యూకి. అందులో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ గూగుల్ ఫామ్లో ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేయాలనేది చెప్తాను. సో మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్ రోల్స్కి అప్లై చేయొచ్చు, లేదా మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ అన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 10th ఉన్నా చాలు, మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్నటువంటి పర్టికులర్ హాస్పిటల్లో పనిచేయడానికి సంబంధించి హాస్పిటల్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్ రోల్స్కి
మీరు అప్లై చేసుకోవడానికి నార్మల్ క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అనమాట. సో ఈ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో టైప్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. అలాగే మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అలాగే ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే అది మెన్షన్ చేయొచ్చు, లేదా నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ వచ్చేసి 1/5/2022 నాటికి ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎటువంటి ఫీ అయితే ఉండదు. మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళండి. సెకండ్ స్టెప్లో మనకి ఇక్కడ 10th క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు, అలాగే ఎస్ఎస్సి చదివినటువంటి బోర్డు ఏంటి, అలాగే ఎస్ఎస్సిలో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే అదర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఉంటే అది మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ, సో దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏ ఇయర్లో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ మీరు పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. అంటే మీరు ఇక్కడ డిగ్రీ పాస్ అయితే సో బీటెక్ కానీ లేదా బీఈ బీఎస్సీ లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అది మెన్షన్ చేసి పక్కన ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ యూనివర్సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ యూనివర్సిటీలో మీరు ఆ పర్టికులర్ డిగ్రీ కానీ ఇంకేదైనా కంప్లీట్ చేశారనేది మెన్షన్ చేయాలి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్కి సంబంధించిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మ్యాండేటరీ అయితే కాదు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది జాబ్ రోల్స్కి. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇవ్వచ్చు, లేదా వదిలేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారనేది ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టోటల్ ఎన్ని ఇయర్స్ పనిచేశారనేది మెన్షన్ చేయాలి, ఏ సిటీలో పనిచేశారనేది మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఆ డీటెయిల్స్ ఫిలప్ చేయకుండా మీరు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్కి సంబంధించినటువంటి కాపీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. నేను బై మిస్టేక్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అని చెప్పేసి చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదు అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేసినా ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎడ్యుకేషనల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి సో ఇది 10th బేస్ జాబ్స్ కాబట్టి 10th బేస్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ మార్క్స్ లిస్ట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే ఐటీఐ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎన్ఓసి వచ్చేసి ఎవరైనా ఎంప్లాయర్స్ అప్లై చేస్తుంటే దీనికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా మీరు లాస్ట్ స్టెప్లో మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఈ విధంగా అప్లికేషన్స్ వితౌట్ ఫీ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీ అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వారు సికింద్రాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే నుంచి. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి ఈ పర్టికులర్ జోన్ నుంచి మనకి టోటల్గా 5636 వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి అప్రెంటిస్షిప్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు 10th లేదా ఐటీఐ అలాగే 10+2 లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ ట్రేడ్స్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే చూడొచ్చు. మెషినిస్ట్, అలాగే వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, అలాగే పలు రకాల ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1 year పాటు వీటికి సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ ఉంటే రైల్వే నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏ జాబ్స్కైనా కూడా మీకు ఎలిజిబిలిటీతో పాటు మీకు రైల్వేలో రిలీజ్ అయ్యేటువంటి పర్మనెంట్ పోస్టులకి సంబంధించి కొంత వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రీవియస్గా మనకి అఫీషియల్గా ఆర్ఆర్బీనే ఒక నోటీస్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ పోస్టులకి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు.
ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్‌తో పాటు 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే ఐటీఐ కూడా చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఎన్‌సీవీటీ ఆర్ ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ₹100 నాన్ రిఫండబుల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ₹100 ఫీ అయితే లేదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. nfr.indianrailways.gov.in అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా మనకి రైల్వే నుండి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో క్వాలిఫికేషన్స్ ఉండి అర్హతలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో 2 నోటిఫికేషన్స్ అండ్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. సో చూసి అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.